ఈ రోజు డోర్ డెలివరీ చేసే పరిస్థితి మనందరం చూస్తున్నాం. జగన్ పాలనలో జరిగింది సామాజిక అన్యాయం. ఇది నేను చెప్తాం కాదు, వాళ్ళ పార్టీకి చెందిన సొంత ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్పే పరిస్థితి. ఇప్పటికీ 62 ఎమ్మెల్యేలని ట్రాన్స్ఫర్ చేశారు, 16 మంది ఎంపీలని ట్రాన్స్ఫర్ చేశారు. వాళ్ళందరిలో ఎక్కువ శాతం మంది బీసీలు, ఎస్సీ, ఎస్టీ సోదరులు సంబంధించిన వాళ్ళు. అక్కడ వాళ్ళు ఏం మాట్లాడారో కూడా చెప్పాల్సిన అవసరం నా పైన ఉంది. జంగా కృష్ణమూర్తి గారు యాదవ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీ, బీసీ, అదేవిధంగా బీసీ సెల్ అధ్యక్షుడు. ఆయన ఒకే ఒక మాటలో బీసీలకి వైకాపా పార్టీలో న్యాయం జరగట్లేదని చెప్పే పరిస్థితి మనందరం చూసాం. వాళ్ళ పార్టీకి చెందిన కర్నూలు ఎంపీ పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన సంజీవ్ కుమార్ గారు ఏకంగా వైకాపా పార్టీలో బీసీలంటే చిన్న చూపు చెప్పే పరిస్థితి. వాళ్ళ పార్టీకి చెందిన సీనియర్ శాసన సభ్యుడు పార్థసారథి గారు ప్రజలు నన్ను గుర్తించారు కానీ జగన్ గారు కనీసం కలిసేదానికి నాకు ఒక్క అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని చెప్పే పరిస్థితి ఈ రోజు మనందరం చూస్తున్నాం. ఇంకా వాళ్ళ పార్టీకి చెందిన దళిత నాయకులు ఏం చెప్పారు కూడా మీకు నేను తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యే ఎలిజా గారు జగన్ కి దళితులు అంటే గౌరవం లేదని చెప్పారు. ఇంకొక ఎమ్మెల్యే ఆర్థర్ గారు దళిత ఎమ్మెల్యే అంటే వైసీపీలో స్టిక్కర్కే పరిమితం చేస్తారని చెప్పే పరిస్థితి మనందరం చూసాం. అమ్మా జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీ సోదరులకు రావాల్సిన అనేక సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశాడు. స్థానిక సంస్థ ఎన్నికల్లో మనకు రావాల్సిన 10% రిజర్వేషన్ కూడా తగ్గించి 16,500 బీసీ సోదరులకి పదవులు దూరం చేశాడు. అంతేకాదు బీసీ సోదరులంటే కేసులు పెడుతున్నారు. ఇప్పటికీ 27,000 మంది బీసీ సోదరులపైన దొంగ కేసులు పెట్టి జైలుకు పంపించాడు ఈ ప్రభుత్వం. అంతెందుకు, అమర్నాథ్ గౌడ్ అన్న కుర్రోడు తల్లి వాళ్ళ అక్కని వైకాపా నాయకుల బిడ్డలు ఏడిపిస్తున్నారని వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. ఊరు పెద్దలకి వెళ్ళి కంప్లైంట్ చేశారు. అతను కంప్లైంట్ చేశారని వైకాపా నాయకుడు కొడుకులు వెళ్ళి అమర్నాథ్ గౌడ్ ని చితకబాదారు. అతను చదువుతున్న పుస్తకాల నుంచి కాగితాలు చింపి నోట్లో కుక్కేసి కాలు చేతులు కట్టి బతకుండగా అతన్ని తగలబెట్టి చంపేశారు. తల్లి తగలబెట్టి చంపేశారు. ఆ వైకాపా నాయకుడు బిడ్డ జైలుకి వెళ్ళి బయటకు వస్తే ఊరేగింపుతో ఊరిలోకి తీసుకెళ్లే పరిస్థితి తల్లి.